బేసికల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ అబ్బాయిలు ప్రణీత్ హనుమంతు మనకి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ వీళ్ళ బ్రదర్ కొంచెం ఫేమస్ ఇతని కంటే. ఏ జూడ్ అని అజయ్ హనుమంతు ఆ పిల్లోడి పేరు. వీడియోలు చేసి చిన్న నీ దగ్గరకు వస్తున్నా, నీకేం కావాలో చెప్పు, ల్యాప్టాప్ కావాలా, ఫోన్ కావాలా, డబ్బులు కావాలా అట్లా పంచుతూ ఉంటాడు. ఫ్యాషన్ వేసుకుంటాడు, మంచి డ్రెస్సులు వేసుకొని, షూస్ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని, మన ఇతనిలాగా ఇది ఎవరు డబ్బులు ఇస్తా ఉంటాడు అందరికి, మంచి హర్ష సాయి లాగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం మంచి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, తక్కువ ఖర్చుతో ఏమేమి పెట్టుకోవాలి, రింగులు ఏం వేసుకుంటావు, నెక్స్ట్ డ్రెస్ ఏం వేసుకుంటావు, మెడలో ఏం వేసుకుంటావు, అవన్నీ చూపిస్తాడు పిల్లలకి. ఓకే, కాలేజ్ పిల్లల్లో మంచి క్రేజ్ కూడా ఉంది. ఆ టైపు మనిషి, పర్వాలేదు, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ బ్రదర్ ఇతను ప్రణీత్ హనుమంతు. ఓకే, వీళ్ళ డాడీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, బాగా చదువుకున్నారు. అంటే చదివిస్తే ఉన్నమతి పోయిందనే సామెతకి కరెక్ట్ సూటబుల్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫ్యాషన్ ఇట్లా వ్లాగర్స్, వాళ్ళ ఫ్యామిలీకి మరి ఏదో అలవాటు పడద్ది. ఇతనికి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి, ఇష్టం. చాలా మంది. ఏ స్టేట్ సంబంధించిన వ్యక్తి ఈయన ప్రణీత్ హనుమంత్ ప్రెసెంట్ ఎక్కడున్నాడో నాకు తెలుగు వాళ్ళే, ఇద్దరు తెలుగు వాళ్ళు. ఓకే, సో మన దీన్ని ఏమంటారో సినిమా వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉండి చాలా సినిమాలు చూస్తూ వాటి రివ్యూలు కూడా చెప్పుకుంటూ సరదాగా ఒక టీం, నలుగురు గ్రూప్ టీంలు, అందరు ఒకరి దగ్గర ఉంటారు. వీళ్ళందరూ కలిసి జూమ్ మీటింగ్ లో కలుసుకుంటారు. నేను హెడ్ అనుకోండి, నేను ప్రణీత్ హనుమంతు, నా వెనకాల ట్యాగ్ హ్యాపీగా ఉండు మామ అనే టైటిల్. దీంతో నేనేం చేస్తా, ఎప్పుడు ఏదైనా ఒక వీడియో చూసాను అనుకో, ఆ వీడియో ఫ్రెండ్స్ అందరికి పంపిస్తా. వాళ్ళందరూ చూసి వాళ్ళ రియాక్షన్లు దాని మీద చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో వచ్చింది, మన ఇద్దరు మాట్లాడే వీడియోనేనండి. మనం ఏదో టాపిక్ మాట్లాడేదాన్ని వాళ్ళు రోస్ట్ చేస్తారు, నేను అనేదాన్ని రోస్ట్ చేస్తారు, మీరు మాట్లాడేది రోస్ట్ చేస్తారు. ఎరా నీకు అలా అనిపిస్తుందా, నీకు ఇలా అనిపిస్తుందా, నా అనాలిసిస్ కూడా చేయొచ్చు. ఇట్లా కొన్ని వీడియోలు చేస్తారు. సరదాగానే ఉండేవి, బాగుండేవి, ఒక ఎక్స్టెంట్ వరకు నిజంగా బాగానే ఉండేవి. కానీ లిమిట్ క్రాస్ అవుతాడని ఇప్పుడు అనిపించింది. ఏమైందంటే లాస్ట్ కొంచెం ముందుకు వెళ్తే, రీసెంట్లీ మనం కన్నప్ప గురించి మాట్లాడడం గుర్తుందా? కన్నప్ప టీజర్ ట్రైలర్ గురించి వీళ్ళు దాన్ని ఎలా ట్రోల్ చేశారంటే పిన్ టు పిన్ ట్రోల్ చేశాడు. నువ్వు ఎందుకు తీస్తున్నావు రా సినిమా అన్నట్టుగా చాలా వెకిలిగా విష్ణుని ప్లస్ మోహన్ బాబు గారిని అందరినీ చాలా ఒక రకంగా ట్రోల్ చేశారు. మొన్న కల్కి సినిమాలో కూడా అలాగే ట్రోల్ చేశారు. దీపిక పడుకోబెట్టింది, దీపిక నిల్చొనే, దీపిక ఆపిక అని చెప్పేసి ఏదో అన్నారు. సరే పర్లేదులే, ఏదో సరదాగా సినిమాల గురించి మాట్లాడుకున్నారు. నచ్చినోడు నచ్చిందంటాడు, నచ్చినోడు నచ్చలేదు అంటాడు, తప్పే ఉంది, అది వాడి ఇష్టం, వదిలేద్దాం. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక తండ్రి ఒక కూతురు ఉన్నటువంటి ఒక వీడియోని అసభ్యకరమైన పదజాలంతో, కూతురు తండ్రితో మాట్లాడవలసిన మాటలు కావు, తండ్రి కూతురుతో మాట్లాడాల్సిన మాటలు కావు, అది కనీసం ఓ తల్లిదండ్రులే కాదు బయట వాళ్ళు కూడా చూడడానికి కూడా జుగుప్సాకరమైనటువంటి డైలాగ్స్ తో నీచంగా మాట్లాడుకొని వీళ్ళందరూ మళ్ళీ ఆ వీడియోని చూసుకుని ట్రోల్ చేసుకుంటూ ఈ డైలాగ్ అనుకుంటూ నవ్వుకుంటున్నారు. అది కాస్త ఇప్పుడు కొద్ది గొప్ప వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంతమందికి సరదా అనిపించి ఎక్స్లో ఆడిడ షేర్ చేస్తే అటు తిరిగి సాయిధరం తేజ్ చూసాడు దాన్ని. ఇంకా సమాజం ఏమవుతుంది, ఇంత నీచంగా కూడా ఉంటారా మనుషులు, ఒక తండ్రి కూతుర్లని కూడా వదలరా, ఆ పదజాలం ఏంటి, ఆ అబ్యూజ్ ఏంటి, అంత నీచంగా ఎలా చేస్తారని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేసి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పాడు. దానికి బట్టి విక్రమార్క గారు రిప్లై ఇస్తూ అవును నేను కూడా కఠిన చర్యలు తీసుకుంటాను, వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఫోక్సో చట్టం కింద కేసు కూడా పెట్టాడు, ఆల్మోస్ట్ అది ప్రాసెస్ లో ఉందని తెలిసింది. ఇకపోతే ఈ మనోజ్ కూడా దీనికి స్పందించాడు. ఇలాంటివన్నీ సాయిధరం తేజ్ ఇంకో సలహా కూడా ఇచ్చాడు జనాలకి, మీరు మీ పిల్లలతో అందమైన వీడియోలు చేస్తారు కానీ మీరు మురిసిపోందామని చెప్పేసి ఇంటర్నెట్ లో పెడతారు, మురిసిపోయే వాళ్ళు ఉంటారు, పాప ఎంత క్యూట్ గా ఉందో చూడు, బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు అని అనేవాళ్ళు 100 మంది ఉంటే ఇట్లా చేసే వాళ్ళు 1000 మంది ఉంటారు ఇవాళ రోజుల్లో. టెక్నాలజీ అంత డెవలప్ అయింది కదా, వద్దన్నా మీరన్నా మానండి పెట్టడం, ఎందుకంటే మీ తృప్తి కోసం మీరు పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఏదో అన్నారని మళ్ళీ బాధపడతారు కదా, ఆ బాధ ఎందుకు, పెట్టకపోతే బెటర్ కదా అని ఒక మంచి సలహానే ఇచ్చాడు, తప్పులేదు.
మనోజ్కి ఇంకా మండింది, ఆయన అంత చూస్తా ఇంత చూస్తా అన్నాడు. ఇతను ఏంటంటే సినిమా పిచ్చి అన్నాను కదా, హరోం హరా అనే ఒక సినిమాలో నటించాడు రీసెంట్లీ, సుధీర్ బాబు సినిమాది. సుధీర్ బాబు కూడా స్పందిస్తూ ఇలాంటి వాడు నా సినిమాలో నటించని చెప్పుకోవడం నాకే సిగ్గుగా ఉంది, మా చిత్ర తరఫున మేము క్షమాపణలు కోరుకుంటున్నాం, మన్నించండి అని అన్నాడు. అంటే ఇక ఇప్పుడు ఏం చేయలేరుగా, ఇప్పుడు వాడిని తీసి ఆ సినిమా నేను చేయలేరుగా, పాపం కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. మా తరఫున కూడా ఒక క్షమాపణ, ఇంత నీచుడు మా దాంట్లో పనిచేసాడని మాకు తెలియదు అని వాళ్ళు ఒక క్షమాపణ కోరుకున్నారు. అది వరకు బాగానే ఉంది. ఇంకపోతే ఇప్పుడు అసలు విషయం మాట్లాడాలంటే, చాలామంది సెలబ్రిటీల గురించి టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నా. మన సురేఖ వాణి వాళ్ళ అమ్మాయితో మంచి డ్యాన్సులు వీడియోలు పెట్టుకుంటుంది. పాపం వాళ్ళిద్దరికి ఎవరు లేరు, తల్లికి కూతురు, కూతురుకు తల్లి. అసలు వాళ్ళకి అమ్మాయినా నాన్నైనా వాళ్ళిద్దరికి వాళ్ళే, ఇంకెవ్వరు లేరు ప్రపంచం. సరదా సరదా వీడియోలు పెట్టుకుంటే దానికి కామెంట్లు, ఆంటీ తయారు చేసావా నీ కూతుర్ని, భలే ఉంది, నువ్వు వస్తావా దాన్ని పంపిస్తావని మెసేజ్లు. నెక్స్ట్ మళ్ళీ ఐశ్వర్యరాయ్ కూతుర్ని, ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉంటుంది, ఇంకో ఐశ్వర్యరాయ్ పుట్టది ఈ భూలోకంలోనే అతిలోక సుందరి, నువ్వేంటి ఇట్లా పుట్టావు దానికి అని కామెంట్లు. పాప మా పిల్ల ఏం చేస్తుంది, అండ్ కేసు పెట్టించారులే, వాళ్ళు కూడా కేసు పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరు, మంచు లక్ష్మి వాళ్ళ పాపని, ఆ పాపతో మంచి మంచి వీడియోలు, ఆ పిల్ల పాటలు కూడా బాగా పాడుతుంది, అవన్నీ వేసి మురిసిపోతా ఉంటే ఆమెని కూడా ఇంకో రకంగా ట్రోల్ చేయడం చండాలంగా. అండ్ సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంకెవరు, మన రేణు దేశాయ్ అయితే వాళ్ళ పిల్లని దాచేసింది, చూపించుకోవాలా, అమ్మో ఎందుకు వచ్చా బాబురా అని. రేణు దేశాయ్ కాదు, ఉపాసన అనుకుంటా. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు ఉంటే మొన్న బయటకు వచ్చారు కానీ, అంతకుముందు వదినా మీ పిల్లల్ని చూపివా ఎట్లున్నారో చూడాలనుకుంటున్నాడు. ఎవడరా వదినా, ఎవడికి వదినా, ఎవడు నువ్వు, నీకెందుకు చూపించాలి నా పిల్లలని గట్టిగా ఇచ్చుకుంది, అలా దాచుకుంది. నెక్స్ట్ క్లింకార మొహం అయితే వాళ్ళు ఇప్పటిదాకా చూపిలా, సంతోషం మహాప్రసాదం, అది మీరు భలే గుర్తు చేశారు నాకు. రోజా కూతుర్ని కూడా ఒకసారి పాప మీద అంటే రోజా ఏడ్చింది, ఒరే నన్ననండ్రా ఏమన్నా అంటే అంటున్నారు కదా, నా కూతురు ఏం చేసింది, దాన్ని ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నాను, రోజు పాపం ఏడ్చింది, రోజా లైవ్ లోనే ఏడ్చింది. సో సెలబ్రిటీలని ఇప్పుడు మనం మాట్లాడిన 5-6 సెలబ్రిటీలు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అవును, ఎంతమంది వీడియోలని ఎంతమందిని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో మురిసిపోయి వాళ్ళ పిల్లలతో ఆడుతూ పాడుతూ ఒక వీడియో పెట్టుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంగ్లాండ్ లో ఉన్న మా తాత చూస్తాడు, వైజాగ్ లో ఉన్న మా పెద్దమ్మ చూస్తుందో, లేకపోతే ఇంకా అలాగే నా చిన్నప్పటి నా స్కూల్ ఫ్రెండ్స్ మేమందరం ఇట్లా ఉన్నాం ఈరోజు. ఇప్పుడు నా పిల్లలు వాడు ఎవడో మెసేజ్ కామెంట్ చేస్తాడు, ఒరే బుడ్డోడు ఎంత పెద్దోడు అయ్యాడరా, మొన్న అప్పుడెప్పుడో చూసినప్పుడు ఇంత ఉండే, భలే అయ్యాడే, పాప భలే ఎదిగిందే, ఇట్లా మాట్లాడుకుంటారు సరదాగా. వాళ్ళకి ఓకే, ఇక అందుకే సోషల్ మీడియాలో వేసుకొని మురిసిపోతా ఉంటారు. చిన్న పిల్లలకి జన్మాష్టమి కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృష్ణుడు వేషం వేసి ముచ్చట తీర్చుకుంటారు, ఆ ఫోటోలు వైరల్ చేసుకుంటారు, అది వాళ్ళ సరదా అంతే. ఇంకా పిల్లలు ముద్దుగా ఏమైనా మాట్లాడుతూ ఉన్నా, మొహానికి ఏమైనా పూసుకున్నా, ఏదన్నా చిలిపి పనులు చేసినా వీడియోలు తీసి పెడతా ఉంటారు, అంతవరకు బాగుంది. ఒక తండ్రి కూతురు చక్కగా మాట్లాడుకునే వీడియోని చాలా నీచంగా అట్లా ట్రోల్ చేసేసరికి ఇక జనాలకు నచ్చల, ఇక వీళ్ళ మీద అసహ్యం కలిగింది. ఇప్పుడు అతనే ఆ ప్రణీత్ హనుమంతు అని ఆయన తను మళ్ళీ క్షమించండి, నేను ఏదో ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను కానీ బార్డర్స్ క్రాస్ అయ్యానన్న విషయం నాకు అర్థమైందని తను కూడా చెప్పుకున్నాడు. అది కూడా కన్విన్స్ అవ్వాల, అంటే వాడు చెప్పింది కూడా సారీ చెప్పినట్టు లేదు, ఏదో తుతు మంత్రంగా ఉంది, అంత హార్ట్ఫుల్ గా కూడా లేదు. సో ఇది సంగతి. ఓవరాల్ గా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక 4 స్పందించారు కాబట్టి ఇది ఇంకా బాగా వైరల్ అవుతుంది. అండ్ దీన్ని ఇండస్ట్రీ వాళ్ళు స్పందించడం నాకు నచ్చల. రీజన్ ఏంటంటే ఇప్పుడు సాయిధరం తేజ్, మంచు మనోజ్, సుధీర్ బాబు లాంటి వాళ్ళు స్పందించిన పాపానికి ఈ వీడియో అందరు చూడడం మొదలు పెట్టారు. అంటే ఈ నీచమైన వీడియో అంతకుముందు హ్యాపీగా ఉండు మామ గ్రూప్ వరకే పరిమితమైన వీడియో 10 మంది స్పందించి ముఖ్యమంత్రులను కూడా ట్యాగ్ చేసేసరికి దేశమంతా చూస్తుంది ఇప్పుడు ఏంటిది అని. ఇప్పుడు వార్త చదివినట్టు కూడా ఏంటి ఆ వీడియో అని కొడుతుంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి, ఏంటంటే మెయిన్గా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చనిపోయిన ఎన్టీ రామారావుని హీరోగా పెట్టి, చనిపోయిన శ్రీదేవిని హీరోగా పెట్టి సినిమా తీయచ్చు కదా, అది గొప్ప విషయం మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంతకు ముందు కూడా మనం ఒకసారి ఏఐ గురించి మాట్లాడాం, మీకు గుర్తుందో లేదో. మీకు ఏంటిది, మీరు నాకు ఫోన్ చేసి ఆ ఫైల్ ఇవ్వమంటే నేను ఇచ్చేస్తా, అవును మీరే చెప్పారు కదా అని. దారుణంగా జరిగే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత నన్ను అడుగుతారు ఫైల్ ఏదంటే, మీరే కదా సార్ చెప్తే ఆ అబ్బాయికి అయ్యో ఇచ్చేసావా, అయిపోయింది.
సో అలాంటి పరిస్థితులు మనం దీన్ని టెక్నాలజీ ముందుకు పోతుందని ఏ విధంగా చూడాలి? టెక్నాలజీని ఆపలేం కదా. టెక్నాలజీని ఆపలేము, కానీ ఇక్కడ నుంచి కోర్టులలో కూడా మెటీరియల్ ఎవిడెన్స్ కింద వీడియోలని తీసుకోకండి. నిజం చెప్తున్నా. మీరు అంటారు అటు దొంగతనం చేయంగా చూస్తాడు మన దగ్గర సీసీటీవీ ఉందని, కానీ అది కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎత్తుకెళ్ళేది నేను, నా దగ్గర మీ మొహం పెట్టుంటది. అదేంటి వాలి శ్రీనివాస్ ఎత్తుకెళ్ళాడు ఫ్యాన్ అంట, అది ఉంటుంది వీడియో ఎవిడెన్స్. అవును, వద్దు, వీడియో ఎవిడెన్స్లు, ఏఐ టెక్నాలజీ ఎవిడెన్స్లు కోర్టులో కూడా సబ్మిట్ చేయకుండా వాళ్ళు తీసుకోకుండా ఉంటే బెటర్. అంటే మామూలు ఎవిడెన్స్లు అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ట, వేలు ముద్రలు ఉన్నాయా, తుపాక, అయ్యోకే. టెక్నాలజీ డెవలప్ అయింది కదా, వాళ్ళిద్దరి మధ్యలో వాట్సాప్ చాట్ చూడండి మీకే అర్థమవుతుందని లాయర్ పెడతాడు అక్కడ, ఆ జడ్జి చూస్తాడు. చూడకూడదు ఇక మీదట, వద్దు. అది నిజంగా నువ్వు మన ఇద్దరు వాట్సాప్ చాట్ కాదు, ఎవడో క్రియేట్ చేస్తాడు. ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అంటే బేసికల్ ఇప్పుడు మనం మంచి ఇట్లాంటి వాళ్ళు వీడియోలు చేస్తున్నారంటే ఇక వాళ్ళు మనం ఆపలేంలే, మన కర్మ అది. కాకపోతే ఇక దాన్ని ఏం చేయలేం, వాళ్ళనే ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే వాళ్ళ వీడియోలు అవతల వాళ్ళు చూడకుండా ఆపగలగాలి. నెక్స్ట్ ఇట్లాంటివి అంటావా, చాలా మంది జాగ్రత్తగా మీ నాన్న ఫోన్ చేశాడనో మీ అమ్మకి ఫోన్ చేసిందనో ఇట్లా మాట్లాడితే అసలు నమ్మొద్దు. వాయిస్లు కూడా ఇమిటేట్ చేస్తున్నారు, ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ద్వారా మనం ఉపయోగిస్తున్నామా, మాట్లాడుకున్నామా చాలు. ఇంకా డెవలప్ అయిన టెక్నాలజీని అనుభవం మనం తీసుకుని మొన్న రష్మిక మడన్న వీడియోని ఎలా చేసి, అసలు రష్మిక మడన్నే రష్మికే అంతే. ఇంకా అసలు భలే పెట్టాడు ఫేస్ విత్ ఎక్స్ప్రెషన్స్ తిరుగుతున్నాయి. ఇంత ముందంటే మొహం అతికిచ్చిన మొహం తెలిసేది, ఇట్లుండేవి. ఇప్పుడు అట్లా లేదండి అన్ని. అసలు ఆమె ఇంతే, ఇంకా అసలు మనం కాదంటే నమ్మరు. డీప్ ఫేక్ అయితే చాలా టెక్నాలజీ దారుణంగా డీప్ ఫేక్ తో పోన్ వీడియోలు మొహాలు పెట్టేసి దారుణం కదా. అట్లా ఉంది పరిస్థితి.